ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్ లో డే 5 కి మీ అందరికి వెల్కమ్. ఈ రోజు ఏ ఒక్క హ్యాబిట్ మనం విడిచిపెట్టాలి, ఏ ఒక్క హ్యాబిట్ మనం అలవాటు చేసుకోవాలో చూసుకుందాం. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ లేజినెస్, బద్ధకాన్ని లేదా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఈ బద్ధకం వల్ల ఏమవుతుందంటే చాలా పనులు వాయిదా పడిపోతాయి. మనం చేయాల్సినటువంటి బాధ్యతలు నెరవేర్చడంలో ఆలస్యం జరుగుతూ ఉంటది. సామెతలు 10:4 రాసి ఉంటది, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, మనందరం మన లైఫ్ లో ఎన్నో మనకు కావాలని కోరుకుంటూ ఉంటాం, కానీ అవి పొందుకోవాలంటే మనం శ్రద్ధగా పని చేయాలి. కాబట్టి గివ్ అప్ లేజినెస్, దానికి బదులుగా బీ డెలిజెంట్. బద్ధకాన్ని మనం విడిచిపెట్టి శ్రద్ధగా కష్టపడి పని చేయాలి. శ్రద్ధగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సామెతలు 12:24 రాసి ఉంటది, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయదు అని దేవుడి యొక్క వాక్యంలో రాసి ఉంటది. మనం ఎప్పుడైతే శ్రద్ధగా కష్టపడి పని చేస్తామో నాయకుల స్థానంలో మనం అందరం కూడా ఉండగలం. మనం ఎప్పుడైతే శ్రద్ధగా కష్టపడి పని చేస్తామో ఉన్నతమైన స్థానాల్లో మనం ఉంటూ ఉంటాం. సామెతలు 6వ రాసి ఉంటది, చీమలు ఎలాగా కష్టపడతాయి, చీమలు ఎలాగా పని చేసుకుంటదని చీమల్ని ఎగ్జాంపుల్ గా రచయిత మనకు చూపిస్తుంటాడు. కాబట్టి గివ్ అప్ లేజినెస్ అండ్ బీ డెలిజెంట్. బద్ధకాన్ని విడిచిపెట్టి శ్రద్ధగా కష్టపడి పనిచేద్దాం. గాడ్ బ్లెస్ యూ.